పంచాయతీ బోర్డు మెంబర్గా కూడా నెగ్గని సజ్జల లాంటి గుమస్తా మాటలకు టీడీపీ స్పందించదన్నారు ఆ పార్టీ సీనియర్ నాయకుడు బండారు సత్యానందమూర్తి. కుటుంబాన్ని గాలికుదిలేసిన జగన్ లాంటి వాళ్లు ఫ్యామిలీ గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కాకినాడ జిల్లాలో జరుగుతున్న రా కదిలేరా కార్యక్రమం జన ప్రభంజనంతో విజయవంతం అవుతోందంటున్న బండారు సత్యానందమూర్తితో మా కాకినాడ ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. 10వ తేదీన కాకినాడ పార్లమెంట్ తుని నియోజకవర్గంలో రా కదిల్రా అంటూ టీడీపీ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ఏర్పాటు చేయడానికి ముందస్తుగా ఈరోజు టీడీపీ జనసేన ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించారు. అయితే దీనికి సంబంధించి అది 10వ తేదీకి సంబంధించి నారా చంద్రబాబు రాకి సంబంధించి అయితే ఏర్పాటు ఎలా చేశారో ప్రస్తుతం వద్ద బండారు చంద్రబాబు గారు వారిని అడిగి మరింత సమాచారం చేస్తున్నాం. సార్ చెప్పండి, 10వ తేదీన టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు వస్తున్నారు, అదే ఏర్పాటు ఏ రకంగా చేశారు? చక్కగా ఇక్కడికి నాకు తెలుసు కాకినాడ పట్టైన జిల్లా తెలుగుదేశానికి జనసేనకి మూలపట్టిది. అంచేత రేపు తునిలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పిలుస్తుంది రా కదలరా, ఎన్టీ రామారావు ఏదైతే మాకు ఆ పదంతో జనాల్లో చైతన్యం తెచ్చారో, తెలుగుదేశం అధికారులు ఇచ్చారో అదే పదంతో చంద్రబాబు వెళ్తున్నారు. 26 జిల్లాల్లో 26 సమావేశాలు అవుతున్నాయి. పార్లమెంట్కి ఒక సమావేశం, అందులో తునిలో 10వ తేదీ 3 గంటలకు సుమారు 1,02 లక్షల పైన జనంతో జనసేన తెలుగుదేశం సంయుక్తంగా ఈ సమావేశాన్ని విజయవంతం చేస్తున్నారు. డెఫినెట్గా రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన ప్రజలకు ఆల్రెడీ 6 ఫార్ములా ఇచ్చాం, 6 మహాశక్తి ఇచ్చాం. అదనంగా ఇంకేవో తెచ్చుకున్నామో భవిష్యత్తులో ఇవాళ చూస్తున్నాం. రోడ్ల మీద 10 సంఘాలు అన్నమూరి రామచంద్రని ఆడపిల్లల పాపం ఆర్తనాదాలు చేస్తున్నారు. ఈ దిక్కుమాలి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చొని సీట్లు చూసుకుంటున్నాడు, ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాడు, ప్రజల బాధలు పట్టలేదు. అందుకే జనం, ఉద్యోగ వర్గాలు, కార్మిక శ్రామిక రైతు వర్గాలు అందరూ కూడా, యువత మహిళలు కూడా మీటింగ్ వస్తారు. రేపు కూడా 10వ తేదీ తునిలో జరగబోయే సమావేశం చాలా బహిరంగంగా విజయవంతం అయిపోతుంది. సార్, కనిగిరి సమావేశం చేశాము, దాన్ని ఢీకొట్టే విధంగా ఉంటుందంటారా? ఒకదాని ఒకటి మించుతుంది. కనిగిరి మించింది ఆచరణ మించింది బొబ్బిలి మించింది వెంకటగిరి. అలా చూడండి, ఒక్కొక్క సమావేశానికి ఎన్నికల దాడికి ఒక ప్రభంజనం. ఆ ప్రభంజంలో జనసేన తెలుగుదేశం ప్రభంజంలో వైకాపా కొట్టుకొని పోతుంది, ఎలక్ట్రస్ లేకుండా పోతుంది. ప్రధానంగా చూసుకుంటే సజ్జల రామకృష్ణ గారు ఇవాళ చెప్పారు, షర్మిల టీడీపీ నేత చంద్రబాబు చేసి వ్యూహం అని చెప్పారు, దాని విధంగా చూడొచ్చు. సజ్జలాని ఓ గుమస్తావి పంచాయతీ బోర్డు మెంబర్ కాలేదు. ఆ షర్మిల దగ్గరే రామన్న బాణం, ఇది జగనన్న బాణం, విసిరిన బాణం అని చెప్పి ఆవిడని వాడుకున్నారు. చెల్లిని వాళ్ళే వాడుకొని చెల్లి చేత అధికారంలోకి వచ్చి ఆవిడని దిక్కుమాలు చేశారు. తల్లిని ఓలేశాడు, ఇంకొక బాబాయిని హత్య చేశారు. వీళ్ళ కుటుంబం గురించి మాట్లాడేది. కుటుంబం అంటే ఏంటో తెలియని దుర్మార్గపు జగన్మోహన్ ఇంట్లో ఈ సజ్జల ఒక గుమస్తా. ఈ గుమస్తా మాటలు మేము స్పందించాలంటే రేపు ఎన్నికలు అయిన తర్వాత మళ్ళీ ఏ పేపర్కో కరస్పాండెంట్గా పోయేటువంటి సజ్జల ఒక బ్రోకర్తో మాట్లాడే పరిస్థితి మనకి ఈ పార్టీకి లేదండి. అయితే ప్రస్తుతం చూసుకున్నట్టయితే బండారు సత్యానందమూర్తి గారు వారి మాటలు చెప్పినవి అంటే ఏవైతే ఓ పక్క తుని నియోజకవర్గంలో జరిగే సభకు సంబంధించి రా కదిల్రా అంటే ఆ యొక్క పేరులోనే ఉంది. ఏవైతే ఎన్టీఆర్ ఇచ్చిన మాట ఏవైతే ఉందో దానికి భిన్నంగా అయితే అంటే కనిగిరి నియోజకవర్గంలో వచ్చిన ప్రజానికానికి దాన్ని ఢీ కొట్టే విధంగా అయితే కాకినాడ పార్లమెంట్ సంబంధించి తుని నియోజకవర్గంలో భారీ స్థాయిలో వస్తారు. అలాగే ఎటువంటి ఇబ్బంది జరగకుండా అయితే పూర్తి భద్రత ఏర్పాట్లు చేసామని చెప్పి ఇక్కడ బండారు సత్యానందమూర్తి చెప్పారు.